హలో ఫ్రెండ్స్, నేను మీ ఇన్నమ్మ. నేను ఇప్పుడు చదవబోయే కథ ప్రముఖ రచయిత కూతురు రామరెడ్డి గారి కథ డాలర్ దెబ్బ. విదేశాల్లో మన పిల్లల సంపాదన ఇండియన్ కరెన్సీలోకి తర్జుమా చేసి భలే మురిసిపోతుంటాం. అంతటితో అయిపోదు. ఇక్కడ ₹2 వచ్చే కొత్తిమీర కట్ట అక్కడ $4 వామ్మో అని గుండెలు బాదుకుంటాం. అమెరికాలో ఉన్న పిల్లల దగ్గరికి వెళ్తున్న తెలుగు దంపతుల గమ్మత్తైన అనుభవాల్ని ఎంత సరదాగా చిత్రించారో రామరెడ్డి గారు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడిక కథలోకి వెళ్ళిపోదాం. A127 ఫ్లైట్ ఢిల్లీ నుంచి బయలుదేరి ఏకధాటిగా 7 గంటలు ప్రయాణించి 7 సముద్రాలు దాటి జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. విశాలమైన విమానాశ్రయం మెర్క్యూరీ వెలుగుల్లో భువికి దిగిన తారల్లాగా ఎయిర్పోర్ట్ నిండా లైట్లు మెరుస్తూనే ఉన్నాయి. వాచీ కేసు చూశాను. 7:30 అయింది. భారత కాలమాన ప్రకారం పూర్తిగా తెల్లవారి సూర్యుడు ఉదయించి బారెడు పొద్దెక్కాలి. కానీ ఇక్కడింకా తెల్లవారలేదు. పైన నక్షత్రాల కాంతి కూడా తగ్గలేదు. అంటే తెల్లవారటానికి ఇంకా చాలా టైం ఉందన్నమాట. విమానం అరైవల్ ప్లేస్కు చాలా దూరంలో ఆగినందున మమ్మల్ని తీసుకెళ్ళటానికి బస్సు వస్తుందని అనౌన్స్ చేశారు. నేను మా ఆవిడ ర్యాక్లోని లగేజీలు తీసుకుని దిగగానే రాజహంస లాంటి తెల్లటి బస్సు ఒకటి విమానం మెట్ల సమీపానికొచ్చి స్వాగతం పలికింది. అందరం లోపలికి ప్రవేశించాం. అందులో కూర్చోటానికి ఒక్క సీటు కూడా లేదు. లగేజీలు కాళ్ల మధ్యలో ఇరికించుకుని హోల్డింగులు పట్టుకుని నిలబడ్డాం. సుమారు ఒక 2 కిలోమీటర్లు ప్రయాణించాక ఒక తెల్లటి భవనం ముందాగింది బస్సు. అందరం దిగాం. ప్రధాన ద్వారం ముందు రాగి జుట్టు, తేనె కళ్ళు, లేత గులాబీ రంగు ఛాయ, నల్లటి స్కర్టు వేసుకున్న జర్మనీ సుందరి ట్రాన్సిట్ ప్యాసింజర్స్ టు షికాగో కమ్ లెఫ్ట్ సైడ్ ప్లీజ్, లోకల్ అండ్ అదర్ ప్యాసింజర్స్ గో రైట్ సైడ్ ప్లీజ్ అంటూ చిరునవ్వుతో మాకు స్వాగతం పలికింది. షికాగో వెళ్లే ప్యాసింజర్లమందరం ఎడంవైపు నిలబడ్డాం. అందరూ వచ్చాక విశాలమైన హాలుకి ఆనుకుని ఉన్న క్యాబిన్ దగ్గరికి తీసుకెళ్ళింది ఆ జర్మనీ సుందరి. అక్కడ సెక్యూరిటీ మా పాస్పోర్టు, వీసాలు, బోర్డింగ్ పాసులు పరిశీలించి లగేజీలను స్కానింగ్ చేశాక హాల్లోకి వెళ్ళి కూర్చున్నాం. ఇక్కడి నుంచి షికాగోకు మరో 8 గంటల ప్రయాణమని, A127 ఫ్లైట్ అక్కడికి వెళ్తుందని, ఫ్లైట్ క్లీనింగ్ అండ్ ఫ్యూయల్ ఫిల్లింగ్ కోసం 2 గంటల సమయం పడుతుందని అనౌన్స్ చేశారు. వాతావరణం చల్లగా ఉంది. ఒంట్లో కాస్త వణుకు మొదలైంది. శ్రీకాకుళం వాళ్ల పుణ్యమాని నా పోయిన స్వెటర్ దొరికింది, లేకపోతే చలిలో చచ్చిపోయేదాన్ని అంటూ నీరజ మురిపంగా స్వెటర్ను ఒంటికి తగిలించుకుంటూ ఉండగా శ్రీకాకుళం దంపతులు మా ముందు ప్రత్యక్షమయ్యారు. రండి కూర్చోండి అంటూ మా పక్కనున్న 2 ఖాళీ కుర్చీల్ని చూపించాను. మీరు చికాగో కదండి? భుజానికి తగిలించుకున్న బ్యాగును కుర్చీ పక్కన పెడుతూ అడిగాడు శ్రీకాకుళం. అవును, మీరు? అడిగాను. అక్కడికేనండి అన్నాడాయన. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మా ఆవిడ మర్చిపోయిన స్వెటర్ అదృష్టవశాత్తు మీకు చిక్కి మీరు ఆ విమానంలోనే రావటం వల్ల మాకు దక్కింది లక్కీగా అన్నాను కొంచెం ప్రాసగలుపుతూ. మీ వస్తువు మీకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉందండి అన్నాడు. అందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నాను అన్నాను నేను. నాకు ఇంగ్లీష్ రాదండి. హైదరాబాద్లో విమానం ఎక్కినాక తెగ ఇబ్బంది పడిపోయామండి. మీరు షికాగో వెళ్తున్నారు కాబట్టి ఇక నుంచి మీరే మాకు సాయం చేయాలండి అన్నాడాయన. ఓ తప్పకుండా అంటూ భరోసా ఇచ్చాను నేను. విమానంలో వాళ్ళిచ్చిన తిండి బాగోక గొంతు దిగలేదండి అంటూ తెగ బాధపడిపోయాడు. తాను కోరిన తిండి పదార్థాలు ఇంటి నుంచి తేలేదని భార్యను విసుక్కున్నాడు. ఫ్లైట్లో టాయిలెట్లు చిన్నగా ఉన్న కారణంగానో, గగనమార్గ ప్రయాణం అవటం వల్లనో, కడుక్కునే వీలు వసతి లేకపోవటం వల్లనో మొత్తానికి మోషన్ కాలేదు. మళ్లీ ఫ్లైట్ బయలుదేరటానికి చాలా టైం ఉంది. కడుపులో గొడగొడ మొదలైంది. టాయిలెట్కు వెళ్లడం తప్పనిసరి అనిపించింది. మేమిద్దరం లగేజీకి కాపలాగా కూర్చుని ముందు ఆడవాళ్లను పంపించాం. బ్రష్లు చేతపట్టుకుని భుజాలపై టవల్స్ వేసుకుని శ్రీకాకుళం వాళ్ళ ఆవిడ, మా ఆవిడ వెళ్లి లేడీస్ టాయిలెట్లో దూరారు. విశాలమైన లాంజ్, 150కి పైగా ట్రాన్సిట్ ప్యాసింజర్లున్నారు. మన దగ్గరైతే గోలగోలగా ఉంటుంది. కొత్త ప్రదేశం, అందులో పరదేశం కాబట్టి డిసిప్లిన్డ్గా నిశ్శబ్దంగా ఉంది. కాస్త దూరంగా చిన్న స్థాయిలోనైనా అనౌన్స్మెంట్లు ఇంగ్లీష్లో క్లుప్తంగా వినిపిస్తున్నాయి. ఎడంవైపు కాఫీ బార్, కుడివైపు స్నాక్ బార్ ఉన్నాయి. కొందరు పెద్ద సైజు మగ్గుల్లో కాఫీ తెచ్చుకుని తాగుతున్నారు. మరికొందరు స్నాక్స్ తింటున్నారు. చెప్పాను కదండి, మనం వచ్చిన విమానంలో తిండి చండాలంగా ఉందని ఏమాత్రం తినలేకపోయాను. చాలా ఆకలిగా ఉంది. ఇక్కడ ఇడ్లీ గాని దోశ గాని దొరుకుతాయండి అంటూ చెవిలో గుసగుసలాడాడు శ్రీకాకుళం. నాకు చిన్నగా నవ్వొచ్చింది. కానీ ఆయన నొచ్చుకుంటాడని పైకి నవ్వలేదు. అబ్బే, అలాంటివేవి ఇక్కడ దొరకవండి అన్నాను నాకెంతో తెలిసినట్లుగా. కానీ అవి దొరకవని ఖచ్చితంగా తెలుసు. తింటానికి మరి ఏం దొరుకుతుందండి అన్నాడాయన. స్నాక్స్, బర్గర్లు, పిజ్జాలు, బిస్కెట్లు, కూల్ డ్రింక్లు అలాంటివి దొరుకుతాయి అని చెప్పాను. అంతేనంటారండి అంటూ అయిష్టంగా మొహం పెట్టి నీరసించిపోయాడు శ్రీకాకుళం. అరగంట పిచ్చాపాటి మాట్లాడుకున్నాక మా ఆవిడ, శ్రీకాకుళం ఆవిడ వచ్చారు.
వారి మొహాలు చూస్తే అదోలాగా ఉన్నాయి. ఏంటి సంగతన్నట్లు నీరజ కేసు చూశాను. టాయిలెట్లో ఏదో చెప్పబోయి ఆగింది. పరిస్థితి నాకు అర్థమైంది. మా అబ్బాయి ఒకసారి ఫోన్లో చెప్పినట్లు గుర్తుకొచ్చి టిష్యూ పేపర్ సంస్కృతి స్టార్ట్ అయిందన్నమాట అనుకుని లోపలే నవ్వుకున్నాను. మా వాళ్లను లగేజీల దగ్గర కూర్చోబెట్టి నేను శ్రీకాకుళం వెళ్ళాం. వాష్ బేసిన్ దగ్గర 10 మంది దాకా బరబరా పళ్ళు తోముకుంటున్నారు. 5 నిమిషాలు వెయిట్ చేశాక మాకు 2 వాష్ బేసిన్లు దొరికాయి. పళ్ళు తోముకున్నాక వాష్ బేసిన్ ట్యాప్ కొత్త రకంగా ఉన్న కారణంగా ఎలా ఓపెన్ చేయాలో తెలియలేదు మాకు. పక్కనున్న వాళ్ళని చూసి ఎలా తిప్పుతున్నారో చూశాక తెలిసింది. ఒకవైపు ఓపెన్ చేస్తే చన్నీళ్లు, మరోవైపు ఓపెన్ చేస్తే వేడినీళ్లు వచ్చాయి. శ్రీకాకుళం పళ్ళు తోముకుని కీచ్ కీచ్మని శబ్దం వచ్చేలాగా చూపుడు వేలుతో పళ్ళు రుద్దుకుని వాక్ మంటూ ఒకారించాడు. అక్కడున్న వాళ్ళంతా అతన్ని వింతగా చూస్తుండగా ఒకతను ఉష్ అంటూ వేలు చూపిస్తూ సైగ చేశాడు. అలా శబ్దం చేస్తూ ఒకారించవద్దని. మొహాలు తుడుచుకున్నాక శ్రీకాకుళం నాకు అతి దగ్గరగా వచ్చి గోప్యంగా కుడిచేయి 2 వేళ్లు చూపించాడు. ఆయన అవస్థ అర్థం చేసుకుని ఎదురుగా ఉన్న 3 టాయిలెట్ల వైపు చూస్తే ఒక్కటి కూడా ఖాళీగా లేదు. కాసేపు ఆగమన్నట్లుగా సైగ చేశాను. 5 నిమిషాల తర్వాత ఒకటి ఖాళీ కాగానే శ్రీకాకుళం అందులో దూరాడు. వెళ్ళినవాడు గోడకు కొట్టిన బంతిలాగా తిరిగొచ్చాడు. ఆయన అయోమయంగా కనిపించాడు. ఆశ్చర్యంగా చూస్తూ ఏమైందండి అని అడిగాను. అబ్బే అది పనయ్యేలాగా లేదండి అంటూ సిగ్గుపడుతూ ఇబ్బందిగా మొహం పెట్టి అక్కడి నుంచి జారుకున్నాడు. ఇక నేను అందులోకి వెళ్లి తలుపేసుకున్నాను. లోపల పరిశీలించి చూశాను. తెల్లగా వెస్ట్రన్ కుండీ మెరిసిపోతోంది. పక్కనే టిష్యూ పేపర్ రోల్ గోడకు తగిలించుంది. గది నలువైపులా చూశాను. గోడకు నల్లా లేదు, కింద నీళ్లు పోవటానికి రంధ్రం లేదు, బకెట్టు లేదు, మగ్గు లేదు. పరిస్థితులు ఏ మాత్రంగా అనుకూలంగా లేవు. కనుక మోషన్కు టిష్యూ పేపర్ వాడక తప్పదని తలుచుకుంటే అసహ్యం వేసింది. ఇక నేనేం చేస్తాను? శ్రీకాకుళంలాగే సేమ్ టు సేమ్ బయటకొచ్చేశాను. మా సీటు దగ్గరకొచ్చి ఒకరి మొహాలు ఒకరం బిడియంగా చూసుకున్నాం. కాసేపయ్యాక ఆకలిగా ఉందండి, ఇక్కడ ఏం తినాలో నాకేం తెలీదు, తమరు కాస్త శ్రీకాకుళం నసుగుతుండగా ఓ తప్పకుండా అంటూ ఆయన్ని తీసుకుని ఎదురుగా ఉన్న స్నాక్ బార్లోకి వెళ్ళాను. లోపల అత్తరు వాసన గుబాళించింది. ఒక నీగ్రో అమ్మాయి చిరునవ్వుతో ఎంతో మర్యాదగా మమ్మల్ని ఆహ్వానించి హాయ్ హౌడీయుడు అంది. ఫైన్ అన్నాను. నేను మీకు ఏ రకంగా సాయపడగలను అని అడిగిందామె. మేము ఇండియా నుంచి వచ్చామని చెప్పగానే ఓ నైస్ టు మీట్ యు అంటూ చెయ్యి సాచింది. నేను మర్యాదపూర్వకంగా చెయ్యి అందించాను. ఆమె సున్నితంగా చెయ్యి తాకి ఏం కావాలన్నట్లు సంజ్ఞ చేసింది. అప్పటి వరకు శ్రీకాకుళం నా వైపు ఆమె వైపు చూస్తుండిపోయాడు. తినడానికి ఏం కావాలి అడిగాను శ్రీకాకుళాన్ని. ఆయ్ నాకేం తెల్దండి, మీరే ఏదో ఒకటి ఇప్పించండి అన్నాడాయన. అది సరేగాని ఇక్కడ మన రూపాయలు చల్లవు, డాలర్లున్నాయా మీ దగ్గర అడిగాను అనుమానం వచ్చి. ఆయ్ ఉన్నయ్యండి, వస్తూ వస్తూ హైదరాబాద్లో $100 చిల్లర తెచ్చుకోమన్నారండి అల్లుడు గారు, దారి ఖర్చుల కోసం. దారెక్కడండి ఖర్చు చేయటానికి, అంతా విమాన ప్రయాణమే కదా అంటూ ప్యాంటు వెనక జేబులోంచి పర్సు తీశాడు. సరేనని శ్రీకాకుళానికి ఏదో ఒకటి తినిపిస్తే ఆయన ఆత్మారాముడు కాస్త శాంతిస్తాడని స్నాక్ బార్ అంతా కళ్లతో తడిమి చూశాను. ఒక గాజు అరలో కట్లెట్లు కనిపించాయి. కొంచెం పెద్ద సైజులోనే ఉన్నాయి. వాటివైపు వేలు చూపిస్తూ వాటి రేట్ ఎంత అని ఇంగ్లీష్లో అడిగాను. $2 అని చెప్పిందామె. నాలో నేనే లెక్క వేసుకున్నాను. అంటే $90 ఇది 2012 జనవరి నాటి సంగతి. ఇప్పుడెంతో మీకు తెలుసు కదా. ఒకటివ్వమన్నట్లుగా చూపుడు వేలుతో చూపించాను. ఓకే నైస్ అంటూ దాన్ని ఒక చిన్న ప్లేట్లో పెట్టి మైక్రో ఓవెన్లో 1 నిమిషం పాటు వేడి చేసిచ్చింది. నాకు ఆకలిగా లేదు, కాసేపయ్యాక కాఫీ తాగాలి అని చెప్పి నేనేమీ తీసుకోలేదు. శ్రీకాకుళం ఆవురావురమంటూ కట్లెట్ లాగించేసి మరీ చప్పగా ఉందండి, ఓ ఉప్పు లేదు కారం లేదు అంటూ పర్సులోంచి $10 నోటు తీసి యాటమాంసం అంత రుచి లేకపోయినా పర్లేదండి అన్నాడు. నాకేదో అనుమానం వచ్చి ఆ కట్లెట్ గురించి ఆమెను అడిగాను. యా దట్ ఈస్ బీఫ్ కట్లెట్ అందామె. అంటే గొడ్డు మాంసంతో తయారు చేయబడిన కట్లెట్ అన్నమాట. ఆ నల్లమ్మాయి అన్నమాట ఉన్నమాట శ్రీకాకుళానికి తెలిస్తే అదిరిపోయి అక్కడే డోక్కుంటాడని ఏమీ తెలియనట్లుగా థ్యాంక్యూ అంటూ ఆమె అందించిన చిల్లర నోట్లు అందుకుని శ్రీకాకుళం చేతికి అందించాను. $2 కదా ఖర్చయింది అన్నంత ధీమాగా పర్సులో భద్రపరుచుకున్నాడు. మిగిలింది తిరిగి మా సీట్ల దగ్గరకొచ్చి కూర్చునేసరికి శ్రీకాకుళం భార్య, నా భార్య నీరజ ఎడం చేతిలో మినీ మిర్రర్లు, కుడి చేతిలో దువ్వెన్లు పట్టుకుని తలలు దువ్వుకుంటున్నారు. అక్కడున్న జనాన్ని చూస్తే ఎవరూ ఆ పని చేయడం లేదు. అప్పటికే కొంత దూరంలో ఉన్న సెక్యూరిటీ ఎర్రాయినా వీళ్ల చర్యల్ని వింతగా గమనిస్తున్నాడు. నీరజ చేతిమీద మెల్లగా గిల్లి వద్దని వారించాను. ఆమె గబుక్కున అద్దము దువ్వెన బ్యాగ్లో పెట్టేసింది. ఏంటోనండి, నాకేమీ ఇంగిలీసు మొక్కొచ్చి చావదు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టినప్పటినుంచి విమానం ఎక్కేంతవరకు తెగ ఇబ్బంది పడిపోయాం.
లగేజీల తూకం దగ్గర 7 కిలోలు ఎక్కువయ్యాయని తీసేదాకా వదల్లేదు. ఎంత ప్రాధేయపడినా కాదూ కూడదని బోళ్లంత డబ్బు కట్టమన్నారు. దిగాలుగా చెప్పాడు శ్రీకాకుళం. మీవి 7 కిలోలేనంటున్నారు, మావి 3 కిలోలు కూడా ఎలో చేయలేదు తెలుసా, రోలు వెళ్లి మద్దెలతో చెప్పినట్టుంది అన్నాను. ఆప్యాయంగా చేసుకొచ్చిన అప్పాలు, సున్నుండలు, కాకినాడ కాజాలు, ఆవకాయ, అల్లం పచ్చడి, గోంగూర పచ్చడి, యాటమాంసం, వేపుడు ప్యాకెట్లన్నీ తీసేశాడు అంటూ ఉసూరుమన్నాడాయన. మీరైతే తినుబండారాలే తీసేశారు, మేమైతే హడావుళ్ళో వియ్యంకురాలికి వాయనంగా సమర్పించుకోవాల్సిన కొత్త బట్టలు ప్యాకెట్టు తీసేశాం అంటూ నేను కాస్త నొచ్చుకుని, సరే ఇంతకీ మీరు చికాగో అన్నారు కదా, అంతవరకేనా ఇంకా అంటుండగా, అక్కడికి మా అల్లుడుగారు వస్తారండి, వచ్చి అక్కడికి ఇంకో 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరికి కారులో తీసుకెళ్తామన్నారండి అంటూ చెప్పాడాయన. అల్లుడుగారు ఎక్కడ పనిచేస్తున్నారేంటి? ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలోనండి. అలాగా, మీ అమ్మాయిని చూడ్డానికా వెళ్తున్నారిప్పుడు? అవునండి, అమ్మాయి అంటే మా అన్నయ్య గారి కూతురండి. అది ప్రసూతికుంది, తన బాగోగులు చూసుకోవటానికి వెళ్తున్నామిప్పుడు అన్నాడాయన. అంటే మరి మీ అన్నయ్య గారు అడిగాను నేను. ఆయనకి పెద్ద వ్యాధండి పాపం, కదల్లేరు, ఒక్కతే కూతురు, మేం తప్ప వేరే దిక్కులేదు. అల్లుడు వాళ్ల అమ్మా నాన్నేమో మొదటి కాన్పు పుట్టింటి వాళ్లే చూసుకోవాలి, అమెరికా ప్రయాణం ఆ ఖర్చులన్నీ తమకెందుకని భీష్మించు కూర్చున్నారు. మాకు పిల్లల్లేరు, అమ్మాయి చిన్నప్పటినుంచి మా చేతుల్లోనే పెరిగింది, అందుకే మేమెళ్తున్నాం. ఇంతకీ తమరెక్కడికండి అంటూ అడిగాడు శ్రీకాకుళం. చికాగో తర్వాత మినియాపోలిస్ వెళ్ళాలి, అక్కడికి మా అబ్బాయి వచ్చి కారులో తీసుకెళ్తాడు. ఎక్కడికండి? నార్త్ డకోటా స్టేట్లోని ఫార్గో. అబ్బాయిగారేం చేస్తుంటారండి? మా అబ్బాయా డాక్టరు, పేరు శ్రీవర్ధన్, కొంచెం గర్వంగా అన్నాను. చూడటానికెళ్తున్నారండి అడిగాడాయన. అబ్బాయికి బాబు పుట్టాడు, మా వియ్యంకురాలు వెళ్ళి 6 నెలలు కావస్తోంది, అందుకే ఇప్పుడు మేమెళ్తున్నాం. ఇంతకుముందు వెళ్ళొచ్చారండి, ఇదే మొదటిసారా? లేదు, ఇదే మొదటిసారి అంటుండగా సెక్యూరిటీ ఎర్రాయన శ్రీకాకుళం భార్య ముందు ప్రత్యక్షమయ్యాడు. మేం నలుగురం అతడికేసి ఆశ్చర్యంగా చూశాం. అతడు గుడ్లురిమి చూస్తూ వాట్ ఈస్ దిస్ అంటూ వంగి శ్రీకాకుళం భార్య కుర్చీ కింద వెంట్రుకల తుట్టెను తీసి చూపించాడు. అంటే ఆవిడ తల దువ్వుకుని దువ్వెనుకు చిక్కిన వెంట్రుకలు చుట్టి అనాలోచితంగా కుర్చీ కింద పడేసిందన్నమాట. ఇట్స్ వెరీ బ్యాడ్, యు మస్ట్ పే ఫైన్ ఆఫ్ $20 అంటూ చేతిలో ఉన్న టికెటింగ్ మిషన్లో టకటకా కొట్టి చీటీ తీసి ఆమెకు అందించాడు. ఆమె అదిరిపోయి బెదురుగా అతని కేసు చూసింది. ఈ హఠాత్ పరిణామానికి అర్థంకాక బిత్తరగా నా వైపు చూశాడు శ్రీకాకుళం. మన భారతదేశంలో లాగా ఇక్కడ అశుభ్రమైన పనులు చేస్తే ఫైన్ వేస్తారని గ్రహించి ఆ విషయమే ఆయనకు అర్థమయ్యేటట్టుగా చెప్పాను. $20 ఎంతండి అడిగాడు శ్రీకాకుళం కొంచెం అమాయకంగా. $20 మన కరెన్సీలో 900 రూపాయలని శ్రీకాకుళంతో చెప్పాను. ఇది జనవరి 2012 నాటి సంగతి. అయ్యి బాబోయ్ అంటూ వాళ్ళ ఆవిడవైపు మిర్రి చూశాడు శ్రీకాకుళం. చూసి ఎర్రాయనకేసి తిరిగి, క్షమించండి బాబూ, మా ఆవిడికి తెల్దండి అంటూ ప్రాధేయపడ్డాడు. వాట్ డు యు సే? ఎర్రాయనకి అర్థం కాక అడిగాడు. అలాంటివేవీ ఇక్కడ నడవ్వు, ఫైన్ చీటీ ఇచ్చాక చచ్చుకుంటూ $1 పెనాల్టీ కట్టాల్సిందే అంటూ శ్రీకాకుళంతో మెల్లగా చెప్పాను. ఇక తప్పదన్నట్లుగా పర్సులోంచి డబ్బు తీసి అతనికిచ్చాడు. $1 దెబ్బకు భార్య వైపు మరోమారు కోపంగా చూసి కుర్చీలో నీరసంగా కూలబడిపోయాడు శ్రీకాకుళం. నీరజను తల దువ్వుకోనివ్వకుండా నివారించినందుకు నన్ను మెచ్చుకోలుగా చూసింది. ఫ్లైటుకు టైం అవుతోంది, ఇంకా 20 నిమిషాలే ఉంది. ఈలోగా కాఫీ తాగాలని ఎడంవైపున్న కాఫీ బార్కెళ్లాను. అక్కడ 4 విదేశీయులు పెద్ద పెద్ద పేపర్ మగ్గుల్లో ముచ్చట్లాడుతూ కాఫీ సిప్ చేస్తున్నారు. పొట్టిగా ఎర్రగా చైనా అమ్మాయిలా ఉన్నావిడ ఏం కావాలని తన భాషలో నన్ను పలకరించింది. కాఫీ రేటెంతా అన్నట్లు సంజ్ఞ చేశాను. 1 mug coffee, $3.99 చెప్పిందామె. అంటే $4 అనుకున్నాను మనసులో. నా చెవుల్ని నేనే నమ్మలేకపోయాను. Starbucks coffee, $1 extra అందామె నేనేమీ అడగకుండానే. ఇప్పటివరకు పర్సులో నుంచి $1 తీయలేదు. విదేశాలకు వచ్చినప్పుడు ఖర్చుకు వెనకాడితే ఎలా అని నా అంతరాత్మ హెచ్చరించింది. అందులో $100 తీసి విడిపించాలన్న కాంక్ష నా మనసులో మెదిలింది. 2 కాఫీ అంటూ 2 వేళ్లు చూపించి $100 ఆమెకిచ్చాను. స్టీమ్ యంత్రంలోంచి సుయ్యమని 2 పెద్ద మగ్గుల్లో కాఫీ నింపి స్టార్బక్స్ కాఫీ అంటూ నా చేతికి అందించిందామె. వాటితో పాటు 4 షుగర్ ప్యాకెట్లు కూడా ఇచ్చింది. ఇచ్చిన చిల్లర నోట్లు చూసుకుంటే $90 కాఫీ కొంచెం రుచి చూశాను. కషాయంలాగుంది. నీరజ దగ్గరికెళ్ళి ఒక మగ్గు అందించాను. అంత పెద్ద మగ్గును చూసి, కాఫీ తెచ్చారా, అంత తాగలేను నేను అందామె అయిష్టంగా. వాళ్ల పద్ధతి ప్రకారం వాళ్ళిచ్చారు. ఎంత అవసరం అనుకుంటే అంత తాగు, మిగిలిందే డస్ట్బిన్లో పడేద్దాం అన్నాను.
కప్పుల్లో తాగిన అలవాటుకు మగ్గును చూస్తే ఎవరికైనా వింతగానే ఉంటుంది. ఆమె అలాగే చూస్తూ దీని రేటెంత అంది. $5 అని చెప్పాను. రెండింటిగా మళ్ళీ అడిగిందామె. కాదు, ఒక్కొక్క దానికి అని చెప్పాను. అంటే మన లెక్క ప్రకారం ఎంత మళ్ళీ అడిగింది అయోమయంగా చూస్తూ. $450 అని చెప్పేసరికి షాక్ అయిపోయి నమ్మలేనట్లుగా నోరెళ్లబెట్టి కాసేపు అలాగే నన్ను కోపంగా చూసింది. మన దగ్గరైతే 2 కాఫీలు $12కే వస్తాయి. అనవసరంగా అంత డబ్బెందుకు తగిలేశారు అంటూ కారాలు మిరియాలు నూరింది నీరజ. అబ్బా, అలా పోలిస్తే ఎలా? ఇప్పుడు మనం ఇండియా వెళ్ళి కాఫీ తాగుతామా ఏంటి? సర్లే, విదేశానికి వచ్చినప్పుడు ఇలాంటివి తప్పదు. ఇదొక అనుభవం. సరే సరే, ముందు కాఫీ తాగు, చల్లారిపోతోంది. అక్కడ ఫ్లైట్ కూడా అనౌన్స్ చేస్తున్నారు అంటూ ఆవిడ మైండ్ని డైవర్ట్ చేశాను. కాఫీ సిప్ చేసి ఎట్లా పాడైంది కాఫీ పాడుగాను, యాక్ థూ అంటూ వడివడిగా వెళ్ళి ఎదురుగా ఉన్న డస్ట్బిన్లో మగ్గును జార విడిచేసిందామె. అంత ఖర్చు పెట్టి కొన్నందుకు ఎంతో కొంత కాఫీ తాగాలని చాలా ప్రయత్నం చేశాను. కానీ ఆ కషాయం గొంతు దిగలేదు. కాఫీ సేవన ప్రయత్నం గనక విరమించుకోకపోతే ఏకంగా డోకొచ్చేటట్టుంది. కాబట్టి మా ఆవిడలాగే నేను కూడా డస్ట్బిన్, సేమ్ టు సేమ్. నేను అక్కడి నుంచి కుర్చీ దగ్గరికి వెనుదిరిగి రాగానే చెవిలో ఏదో వాయించాలని చెయ్యి పట్టి లాగింది నీరజ. ఆమె కళ్లల్లోని కోపం అలాగే ఉంది. $1 దెబ్బకు కుదేలై కుర్చీలో కూలబడిపోయాను మౌనంగా.